రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదముద్ర వేసింది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చేందుకు కేబినెట్ సమ్మతి తెలిపింది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానం ఉండనుంది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందనుంది. 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలకు ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం ఉండనుంది. 3257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది. 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కానుంది. 2.5 లక్షల రూపాయలలోపు వైద్య చికిత్సల క్లెయిమ్లు బీమా కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం తీసుకొస్తున్నారు. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వ్యయం భరించనుంది. 1.43 కోట్ల మంది పేద కుటుంబాలు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకు వర్తించనుంది. కొత్త వైద్య కళాశాలల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్ పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2 దశల్లో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందులలో వైద్య కళాశాలల ఏర్పాటు కానున్నాయి. పెనుగొండ, పాలకొల్లు, అమలాపురంలో వైద్య కళాశాలల ఏర్పాటు చేస్తారు. నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఆర్ఎఫ్పీ జారీకి మంత్రివర్గం అనుమతించింది. 2వ దశలో మిగిలిన 6 ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. పీపీపీ కింద ఏర్పాటుకు ఫిజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేయాలని కేబినెట్ పేర్కొంది.